ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ బీరకాయ పప్పు చేసుకుందామండి. దానికోసం ముందుగా మనం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. కాసేపు వేగాక టమాటా ముక్కలు వేసుకున్నాం. నేను 4 టమాటాలు తీసుకున్నానండి. ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు కొన్ని తీసుకున్నాం. మేము ఒక వెల్లుల్లిపాయ తీసుకున్నానండి, చిన్నది. కాసేపు కలుపుకుందాం, వేగనిద్దాం. కాసేపు వేగాక ఇప్పుడు పప్పు వేసుకున్నామండి. వేసి వేయించుకుందాం. బాగా వేగనిద్దాం. పప్పు వేగాక ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకుందాం. మరి కాసేపు వేగనిద్దాం. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, కారం 2 స్పూన్స్, అంటే నేను చిన్న స్పూన్ తీసుకున్నానండి, దీన్ని బట్టి మీరు వేసుకోండి. 2 స్పూన్స్ ధనియాల పొడి. కాసేపు వేయించుకుందామండి. ఇప్పుడు తగినన్ని నీళ్లు చేర్చుకుందాం. ఇందులోకి తగినంత ఉప్పు చేర్చుకుందాం. కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టుకుందామండి. 4 విజిల్స్ రావాలి. ఇప్పుడు ఇలా గ్యాస్ పోయాక ఒకసారి గరిటెతో అలా అనుకుంటే సరిపోతుందండి. పప్పు గుత్తి కూడా అవసరం లేదు మనకి. చూసారా, బాగా మెదిగిపోయిందండి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు తాలింపు కోసం ఆయిల్, పోపు దినుసులు ఇలా కాసేపు చిట్పటలాడాక వేపాకు కరివేపాకు వేసుకుందామండి. కొద్దిగా ఇంగువ వేసుకుందాం. అంతేనండి. ఇప్పుడు పప్పులోకి మనం వేపుడు పోసుకుందాం. సరే, కలర్ఫుల్గా ఎంతో రుచికరమైన బీరకాయ పప్పు రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇక సెలవు మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.